హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ నెంబర్ 1735. ఈరోజు డేట్ 1 జూన్ 2026. ఫ్రెండ్స్, ఇక ఈరోజు మనకి చాలా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్రేకింగ్ అప్డేట్స్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ డీల్స్ చెప్తాను. రెండు అద్భుతమైన డీల్స్ ఉన్నాయి. ఒకటి మీకు మింత్రాలో కూల్ బ్రాండ్ తెలుసు కదా, కొంచెం ప్రీమియం బ్రాండ్ అన్నట్టు. వీళ్ళకి సంబంధించిన బిఎల్డిసి ఫ్యాన్స్ మినిమం 3,000 4,000 దాకా ఉంటాయి. ఇవి అరౌండ్ 1900 1800 1700 ఇలాంటి బడ్జెట్లో వస్తున్నాయి. ఓన్లీ మింత్రాలోనే ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. కొన్ని డీల్స్ వీలైతే ఇక్కడ పిన్ చేసి పెడతాను, కొన్ని డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు కావాలని కూడా చెక్ చేసుకోండి. ఇది చాలా ప్రీమియం బ్రాండ్, చాలా పెద్ద పెద్ద వాళ్ళు వాడుతూ ఉంటారు అనమాట. అండ్ ఇవి మంచి డిస్కౌంట్లు కూడా అవైలబుల్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. ఇక రెండోది, మీకు ఫ్లిప్కార్ట్లో ఒక మంచి ఆఫర్ కూడా ఉంది. ఒక్క సూపర్ క్యాన్ మీరు ఖర్చు పెడితే మీకు 30 సూపర్ క్యాన్లు బ్యాక్ వస్తాయి. అంటే 29 సూపర్ క్యాన్ లాభం, ప్లస్ 1 మంత్ పాటు జియో 7 ప్రో కూడా వస్తుంది. ఒకసారి చెక్ చేసుకోండి. సో సూపర్ డీల్ ఇది. ఇది కూడా లింక్ ఫస్ట్ కామెంట్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒక్క సూపర్ క్యాన్ ఉంటే చాలు మీ దగ్గర 30 సూపర్ క్యాన్లు బ్యాక్ వస్తాయి, ప్లస్ 1 మంత్ సబ్స్క్రిప్షన్ కూడా వస్తుంది. వెరీ వెరీ యూస్ఫుల్. ఒక లుక్ అయితే వేసుకోండి. అలాగే ఈరోజు నేను మీకు బెస్ట్ టైప్స్ ఇయర్ ఫోన్స్ మీద ఒక వీడియో కూడా చేస్తాను, రీల్ చేశాను. వాటికి సంబంధించిన లింక్స్ ఫస్ట్ కామెంట్లో పెడితే హైలైట్ అవ్వట్లేదని కింద కామెంట్లో వస్తున్నారు. మీకు ఆల్రెడీ తెలుసు, యూట్యూబ్లో లింక్స్ అనేవి హైలైట్ అవ్వవు షార్ట్ వీడియోస్కి, గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో కింద ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఆ వీడియో ఎవరైతే మిస్ అయ్యారో మళ్ళీ వాళ్ళు చూస్తుంటే తెలుస్తుంది, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఇక ఈరోజు మనం వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ ఫ్లిప్కార్ట్ నుంచి మళ్ళీ వన్స్ అగైన్ ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఈరోజు ఒక సూపర్ ప్రోగ్రామ్ని అనౌన్స్ చేశారు. యాక్చువల్గా చాలామందికి యూస్ఫుల్, కొంతమందికి ఇది పెద్ద యూస్ఫుల్ కూడా కాదు. ఒక ఫ్రీగా నెట్ఫ్లిక్స్ని ఆఫర్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ కలిపి ఒక 3 నిమిషాల వీడియో చేశాను. దాంట్లో ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్స్ అండ్ కండిషన్స్ని దాంట్లో మెన్షన్ చేశాను. ఒకసారి చెక్ చేసుకోండి. మీరు 4 ఆర్డర్లు చేయాలి. మీరు ఫ్లిప్కార్ట్ మినిట్స్లో కానీ, ఫ్లిప్కార్ట్ గ్రాసరీస్లో కానీ, ఫ్లిప్కార్ట్లో కానీ నెలకి 4 ఆర్డర్లు చేస్తే ₹299, అంటే ₹300 ఆర్డర్లు మినిమం 4 చేస్తే ఎవ్రీ మంత్, ఈ మంత్ చేస్తే నెక్స్ట్ మంత్ మీకు నెట్ఫ్లిక్స్ వస్తుంది, నెక్స్ట్ మంత్ చేస్తే నెక్స్ట్ మంత్ వస్తుంది. అంటే ఎవ్రీ మంత్ ఆటోమేటిక్గా మీకు రీబూట్ అవుతూ ఉంటుంది, రీఫ్రెష్ అవుతూ ఉంటుంది, మళ్ళీ వస్తూ ఉంటుంది అనమాట. ఒకసారి చెక్ చేసుకోండి. యాక్చువల్గా అయితే చాలామందికి యూస్ఫుల్లే, ఎందుకంటే రెగ్యులర్గా ఆర్డర్లు చాలా వరకు చేస్తూ ఉంటారు. ఇంట్లో పిల్లలకి డైపర్స్ కొంటూ ఉంటారు, ₹299 పక్కా ఏదో కొంటూనే ఉంటారు. గ్రాసరీస్ కొంటారు, ఫ్లిప్కార్ట్లో ఏదో ఒక ఆర్డర్లు పెడతా ఉంటారు. ఖచ్చితంగా వర్తే, ఒకసారి చెక్ చేసుకోండి. ఇక రెండోది, స్మార్ట్ ఫోన్లు ప్రజెంట్గా ఎవరైతే ప్లాన్ చేసుకున్నారో ప్లీజ్ దయచేసి మీరు ఒకవేళ మీకు ఎమర్జెన్సీ ఉంటేనే కొనుక్కోండి. ఈరోజు కూడా మళ్ళీ ప్రైస్ హైక్లు 4-5 బ్రాండ్లకు అయినాయి. ఒకటి పోకోకి అయింది, రెండోది షామీకి అయింది, మోటరోలాకి అయింది, వివోకి అయింది, నథింగ్కి అయింది. మళ్ళీ ప్రైస్ హైక్లు అయినాయి నిన్న నైటు. సో ఇప్పుడు ప్రజెంట్ ఏ ఫోన్ కూడా టచ్ చేసే పరిస్థితిలోనే లేదు రీసెంట్గా లాంచ్ అయిన ఫోన్స్. నన్ను అడిగితే మీకు తప్పదు, ఫోన్ కొనాలి అనే సిచ్యువేషన్లో ఉంటేనే అది మీరు కొనుక్కోండి. ఏదైనా ఫోను ₹10,000 కానీ, ₹15,000 కానీ, ₹1,00,000 కానీ. సిచ్యువేషన్ అయితే అస్సలు బాగాలేదు. అసలు నన్ను అడిగితే ప్రజెంట్గా కొన్నాళ్ళు స్మార్ట్ ఫోన్లకి మీరు దూరంగా ఉండటం బెటర్, కొనడానికి దూరంగా ఉంటే బెటర్ అనేది నా పాయింట్. సో మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మీకు ఒప్పో వాళ్ళు Reno 16ని ప్లాన్ చేస్తున్నారు. Reno 16 అలాగే Reno 16 Pro ఇవి వెరీ సూన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంటుంది. వెరీ షార్ట్ టైంలో ఈ ఇయర్ నుంచి 2 జనరేషన్స్ లాంచ్ చేస్తున్నారు వీళ్ళు కూడా. సో Reno 14 వచ్చిన వితిన్ 4-5 మంత్స్లోనే Reno 15 వచ్చింది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ వెంటనే Reno 16 Pro సిరీస్ అనేది రాబోతుంది. దీంట్లో 2 ఫోన్స్ ఉంటాయి, Reno 16 అలాగే 16 Pro. Reno 16 మీకు స్నాప్డ్రాగన్ 7 Gen 4 50 మెగాపిక్సెల్ ప్లస్ 50 మెగాపిక్సెల్ బ్యాక్ సైడ్ 3 50లు ఉంటాయి. ఒకటి టెలిఫోటో లెన్స్ విత్ 3.5x ఆప్టికల్ జూము, ఫ్రంట్ సైడ్ కూడా 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 6000 mAh బ్యాటరీ, 80 watts ఫాస్ట్ ఛార్జింగ్, అరౌండ్ 40,000 దాకా పెట్టే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి స్నాప్డ్రాగన్ 7 Gen 4 అనేది 50,000లోకి కూడా వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు నథింగ్ 4 Proను అయిపోయినట్టుందిగా, 50,000 దాటినట్టుందిగా. సో అది కూడా అలా దృష్టిలో పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు రెండోది, Realme 16 Proనేమో మీకు డైమండ్స్ది 8550 రీసెంట్గా లాంచ్ అయిన ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ని యూజ్ చేయబోతున్నారు. ఫ్లాగ్షిప్ గ్రేడ్, అంటే ఎగ్జాక్ట్ ఫ్లాగ్షిప్ అంటే 9000. అలా తర్వాత దీంట్లో బ్యాక్ సైడ్ 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ విత్ 3.5x ఆప్టికల్ జూము, ఫ్రంట్ సైడ్ 50 మెగాపిక్సెల్, 6700 mAh బ్యాటరీ, 80 watts ఫాస్ట్ ఛార్జింగ్. ఇది 60,000-70,000 దాకా పెట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదనమాట. నెక్స్ట్ మీకు సామ్సంగ్ నుంచి ఒక బ్యాడ్ న్యూస్ ఉంది. One UI 8.5 అనేది ఇప్పుడు నేను చెప్పే మోడల్స్కి రాదు. సామ్సంగ్ గెలాక్సీ S22 ఫ్యామిలీ మొత్తానికి రాదు, అంతకంటే కింద ఫ్యామిలీకి రాదు. అలాగే సామ్సంగ్ గెలాక్సీ S21 FE కూడా రాదు. A73, A53, A33 వీటికి కూడా రాదట. గెలాక్సీ Z Fold 4, Z Flip 4 వీటికి కూడా రాదట. టెక్నికల్గా 2022 అంతకంటే ముందు లాంచ్ అయిన ఫోన్స్ దేనికి రాదని వీళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ మీకు రియల్మీ వాళ్ళు Realme P4
ఆర్ అని ఒక ఫోన్ తీసుకురాబోతున్నారు. ఇది కూడా నియర్లీ 8,000 to 10,000 mAh బ్యాటరీతో రాబోతున్న ఫోన్ అని తెలుస్తుంది. లార్జ్ బ్యాటరీని ఆఫర్ చేయబోతున్నారు వీళ్ళు. అలాగే రెడ్మీ వాళ్ళు వెరీ సూన్ రెడ్మీ నోట్ 17 సిరీస్ని తీసుకురాబోతున్నారు కదా. సో దీంట్లో కూడా ఈసారి 10,000 mAh బ్యాటరీని ప్లాన్ చేస్తున్నారు వీళ్ళు. అయితే 10,000 mAh బ్యాటరీ ఉంటుంది, బట్ ఓన్లీ చైనాలో మాత్రమే 10,000 mAh బ్యాటరీ ఉంటుందట. గ్లోబల్గా అలాగే ఇండియాకి మాత్రం 9,000 mAh బ్యాటరీ వరకు ఉండే అవకాశం ఉంటుందని తెలుస్తుంది. సో నోట్ సిరీస్ని ఈసారి వీళ్ళు బ్యాటరీని ఎక్కువగా ప్రయారిటీగా తీసుకురాబోతుంటే మనకు ఒక క్లారిటీ అయితే వస్తుందన్నమాట. సో ఇవి ఈరోజు కొన్ని టెక్ న్యూస్. ఇందులో ఏది బాగా నచ్చిందో కింద కామెంట్ అడగడం మాత్రం మర్చిపోవద్దు. నెట్ఫ్లిక్స్కి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం సపరేట్గా వీడియో చేశాను చెప్పాక ఫస్ట్ కామెంట్ చేస్తే చెక్ చేసుకోండి, లేదంటే మన ఛానల్లో చెక్ చేసుకోండి. సో ఇది ఇవాళ న్యూస్. నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయడం మాత్రం మర్చిపోవద్దు.